ఒకటి, విరిగిన వానికి దేవుడు ఆసనుడవుతాడు. అలాగే విరిగిపోయిన వానిని మనుషులు కూడా ఏం చేయలేరు. మళ్ళీ చెబుతా, ఇది చాలా ముఖ్యమైన విషయం. విరిగిపోయిన వానికి దేవుడు ఆసనుడవుతాడు. విరిగిపోయిన వానిని మనుషులు కూడా ఏం చేయలేరు. అంతే. ఎలాగో చెప్తా. ఈరోజు మనిషి ఆవేదనకు గురవుతున్న కారణాలు ఏంటో వెతికితే మనం అహం. ఈ అహం అనేది ప్రతి హృదయంలో ఉంటుంది. దానివల్లనే మనశ్శాంతి కోల్పోతాడు. ఎప్పుడు ఇతరులతో పోల్చుకుంటాడు. ఎవరు నన్ను ఒక మాట అనొద్దు, నేను అందరికంటే మిన్నుగా ఉండాలి, నేను అలా ఉండాలి, నేను ఇలా ఉండాలి, నేను ఆ పొజిషన్ లో ఉండాలి, నేను ఈ పొజిషన్